గారు మరో ఉత్తరం చూద్దామండి. పిడుగురాళ్ల నుండి హేమంత్ గారు పంపించారు. మైలలో ఉన్నవారు దేవుని ధ్యానం చేయవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. మైలలో ఉన్నవాళ్ళు దేవుని గురించి దైవ కార్యక్రమాలు చేయకూడదు. మనకి మందుకి అనుపానము అట్లాగే పథ్యము ఎలాంటిదో దైవ కార్యక్రమానికి శౌచము అటువంటిది, నియమాలు అటువంటివి. మనం మందు వేసుకుంటున్నాము, మందు వేసుకుని వంకాయ కూర, గుమ్మడికాయ పులుసు ఇట్లాంటివన్నీ తిన్నామనుకోండి, అపత్యాలు చేసామనుకోండి, రోగం తగ్గకపోగా రెట్టింపు అవుతుంది. ఈ మందు పని చేయకపోగా ఇది వికటించి విషం అవుతుంది. కాబట్టి మందుకి అనుపానము అట్లాగే పథ్యము చాలా ముఖ్యం. ఆ విధంగానే దైవ కార్యానికి కూడా నియమాలు ఇవి చాలా శుచి చాలా ముఖ్యం. అందువలనే మనము స్నానం చేసే దైవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అశుచిగా చేయకూడదు. మానసిక శుచే కాదు, శారీరక శుచి కూడా కావాలి. వీటిలో అశౌచం అనేటటువంటిది మనకి తెలియకుండగా సంక్రమించేటటువంటి ఒక అశుచి. ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు దాన్ని మృతాశౌచం అంటారు. మన కుటుంబంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు దాన్ని జాతాశౌచం అంటారు. మామూలుగా ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క అశౌచం పెరుగుతూ ఉంటుంది. అటువంటి జాతాశౌచం మృతాశౌచాలలో దైవ కార్యాలు ఏమీ చేయటానికి వీల్లేదు. కానీ మంత్రము తీసుకున్నటువంటి వాళ్ళు మంత్రత్యాగము చేయకూడదు. మంత్రత్యాగే దరిద్రత. అసలు మంత్రం ఏ ఒక్కరోజు కూడా వదలకూడదు. మరి ఆ శౌచంలో ఉంటే ఎట్లాగూ అని అంటే అవ్వాళ్ళ కూడా విశేషంగా జపం చేయకూడదు, కానీ త్యాగం చేయకుండా అసలు మంత్రాన్ని మాత్రం స్మరించి తీరాలి. అది బయటకు అనకుండగా మానసికం చేసుకుంటే దానికి ఏ దోషం లేదు. ఈ అశౌచ కాలంలో కూడా అజప మానసికమైనటువంటి జపానికి మానసికమైనటువంటి ధ్యానానికి ఏ దోషాలు లేవు. అందువల్ల పూజా పురస్కారాలు అనేటటువంటి ఈ క్రియలు చేయకుండగా మానసికంగా భగవంతుణ్ణి ధ్యానించుకునేటట్లయితే అశౌచ కాలంలో కూడా దానికి ఏం అభ్యంతరం లేదు. అది చేసుకోవచ్చు. పెదవి కూడా విప్పటానికి వీల్లేదు. మానసికం మాత్రమే చేసుకుంటే దానికి ఏ అశుచి అంటదు. అలా అవకాశం ఉన్నది. అంతే తప్పితే అశుచిలో పూజలు చేయటము మంత్రాలు చేయటము ఇది మాత్రం సాధారణమైనటువంటిగా నిషిద్ధం.